చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా లేటు అలా ఏం ఉండదండి. ఇదైతే జస్ట్ 25 మినిట్స్‌లో అయితే మీకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ మసాలా ఉండదు. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మీరు ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోండి. అందులో ఒక స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, షాహీ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. అందులోనే ఒక పావు కప్పు పెరుగు వేసి మొత్తం మంచిగా కలిసేలా ఒకసారి అయితే అంతా కలుపుకోండి. మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి. ముందైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకొని ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా ఇంకొకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ రైస్ వేసుకొని అవి మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక 4 to 5 టైమ్స్ ఇందులోనే కొంచెం షాజీరా, యాలకులు, చెక్క, మొగ్గ అన్నీ వేసేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, షాహీ బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకోండి. అట్ ఏ టైం కొంతమందికి ఏంటంటే చికెన్ ఇలా చేస్తే లోపలంతా కుక్ అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. సో అలా డౌట్ లేకుండా ఉండాలంటే మీరు ముందే చికెన్ని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి, సరిపోతుంది. సో ఇలా ఉడికిన తర్వాత రైస్ మనకి 90% అయితే ఉడుకుతుంది. సో ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ని తీసుకెళ్ళి చికెన్లో అయితే వేసేసుకోండి. ఇలా చికెన్లో మొత్తం వేసేసుకొని మీరైతే వెడల్పు గిన్నె తీసుకోండి. అప్పుడే మనకి చికెన్ అంతా మంచిగా అయితే కుక్ అవుతుంది. సో రైస్ అంతా ఇలా వేసిన తర్వాత పైన మనం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో కొంచెం అంత పసుపు వేసుకొని అది కరిగించి పైన ఇలా అయితే వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం షాహీ బిర్యానీ మసాలా కూడా పైన అలా చల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మూత పెట్టేసి దీనికి ఆవిరి పోకుండా ఏదైనా కొంచెం బరువుగా ఉండేది ఇలా పెట్టేయండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికితే మనకైతే పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా చికెన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ మసాలాలు కూడా మనం ఎక్కడ యూజ్ చేయలేదు కదా. సో ఇలా పెట్టి చూడండి, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మన వీడియో నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.